ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టి కారణభూతుడా, సర్వాధికారి అయిన దేవా, మీకు వందనాలు నాయనా. మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. గడిచిపోయినటువంటి రాత్రి అంతను కూడా మీ కాపుదల దయచేశారు, మీ కృప దయచేశారు, మీ రక్షణ దయచేశారు నాయనా. అందును బట్టే తండ్రి, మరొక నూతనమైనటువంటి దినంలోకి మేము సజీవులంగా ప్రవేశించగలిగాము తండ్రి. మా బలం కాదు, మా శక్తి కాదు, మా జ్ఞానము కాదు అయ్యా, మరేమి కూడా ఈరోజు మమ్మల్ని సజీవంగా నిలవబెట్టలేదు నాయన. అయ్యా, కేవలం మీరు మా ఎడల చూపించినటువంటి ఉచితమైన కృపను బట్టే మేము జీవించి ఉన్నాము అని గుర్తెరిగి భయముతోనూ భక్తితోనూ అయా మిమ్మల్ని సేవించుటకు కృప దయచేయండి. మీ నామాన్ని మహిమపరిచే కార్యములు మాత్రమే ఈరోజు జరిగించుటకు సహాయము దయచేయండి తండ్రి. ఎస్ లార్డ్, రెండింతలుగా మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను అని జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనం ద్వారా నాయన లేఖనాలు సెలవిస్తున్నట్లుగా, అవునయ్యా, ఈరోజు మీరు వాగ్దానము చేసిన రీతిగానే మా అందరికీ రెండంతలుగా మేలులు మీరు జరిగించండి తండ్రి. ఏ బిడ్డ అయితే తండ్రి ఈరోజు కీడు మాత్రమే జరుగుతుందని, ఈరోజు కేవలం సమస్యలు మాత్రమే నేను చూస్తాను అనే ఆలోచనతో ఉంటున్నారో, వారికి ఏ కీడు జరగకుండా, వారికి ఏ సమస్య రాకుండా, వారి దగ్గరికి ఏ అపాయము రాకుండా ఆయన మేలు మాత్రమే అయ్యా వారి జీవితంలో జరుగుటకు కృప చూపించండి. ప్రతి బిడ్డను కూడా దీవించండి, ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించండి. బిడ్డలు తండ్రి దేని నిమిత్తం కలవరపడుతున్న ఆ కలవరాన్ని వారి హృదయంలో నుంచి తీసివేయండి. ఆయన ఎవరైతే వారికి వ్యతిరేకముగా ఉన్నారో ఆ వ్యతిరేకతను అయా ఈ రోజున తొలగించండి. వారి పనులకు ఎవరైతే ఆటంకము చేస్తున్నారో ఆ ఆటంకాలను తీసివేయండి. అయా జ్ఞానముతోను, వివేచనతోను, బలముతోను ప్రతి బిడ్డను నింపండి. వారి వారి పనుల్లో ప్రతి ఒక్కరూ కూడా బహుగా ఆశీర్వదింపబడుటకు సహాయము దయచేయండి తండ్రి. నాయన, ఆగిపోయున్న పనులు కూడా మీ యొక్క కృపను బట్టి నూతన పరచబడుటకు సహాయము దయచేయండి. నూతనమైన కార్యాలను ఈ రోజే ప్రారంభిస్తున్నారు నాయన. వారందరికీ మీ దీవెనలను కుమ్మరించండి ప్రభువా. నాయన, ప్రయాణాలను బట్టి అడుగుతున్నాం తండ్రి. అనేక ప్రాంతాలు మేము వెళుతూ ఉండంగా, వస్తూ ఉండంగా నాయన, మార్గంలో ఎన్నో ప్రమాదాలు, ఎన్నో అపాయాలు పొంచి ఉంటుండగా ప్రభువా, ఏ అపాయము కానీ, ఏ ప్రమాదము కానీ ఏ బిడ్డ దరికి రాకుండా ప్రతి ఒక్కరికి నీ తండ్రి రక్షణను దయచేయండి, క్షేమాన్ని దయచేయండి ప్రభువా. అయా, క్షేమముగా వెళ్ళిన ప్రతి బిడ్డ కూడా మరలా సురక్షితముగా గృహాలు చేరబడుటకు సహాయము దయచేయండి తండ్రి. ప్రభువా, ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని వెళ్తున్నారు నాయన, జ్ఞానంతో నింపండి. సరైన టైంకి వారు అక్కడికి చేరుకొనలాగున కృప చూపించండి. అయా, చదివినవి అన్నీ కూడా జ్ఞాపకం ఉంచుకొని అయా మంచిగా వాటిల్లో పార్టిసిపేట్ చేయడానికి సహాయము దయచేయండి ప్రభువా. నాయన, అదే రీతిన రిపోర్ట్స్ విషయంలో, చెకప్స్ విషయంలో కూడా సహాయము దయచేయండి. ప్రతి రిపోర్ట్ను వారికి అనుకూలంగా మార్చండి. డెలివరీస్ని మీ చిత్తమైతే నార్మల్ డెలివరీగా చేయండి ప్రభువా. ఆపరేషన్లో ఎటువంటి సమస్యలు రాకుండా సజావుగా ఆపరేషన్ జరగడానికి కృప దయచేయండి తండ్రి. అయా, అదే విధంగా గృహముల యందు ఒంటరిగా ఉంటున్నారు తండ్రి. యవనులు, వృద్ధులు, చిన్న బిడ్డలు, గృహిణీలు నాయనా, బిడ్డలకు ఏ సమస్య రాకుండా ప్రతి గృహము చుట్టూ మీ కంచె, మీ కాపుదల దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. నాయన, ఎవరు ఆకలితో అలమటించకుండా, ఎవరు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనకుండా, అప్పుల్లో పడిపోకుండా, అనారోగ్య సమస్యల చేత ఈరోజు ఇబ్బందులు పడకుండా ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యమును, మంచి సమృద్ధిని, ప్రతి అవసరతను మీ యొక్క మహిమైశ్వర్యంలో తీర్చమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. అదే రీతిన అయా, ఈరోజు మీరు మాకు ఇచ్చిన ఈ విలువైన సమయాన్ని వ్యర్థమైన వాటికి ఉపయోగించకుండా ఎవరితోనూ, ముఖ్యంగా ఎటువంటి గొడవలు, విభేదాలు, మనస్పర్ధలు కలిగి లేకుండా సహనము కలిగి ప్రశాంతముగా నెమ్మదిగా జీవించుటకు కృప దయచేయండి తండ్రి.
ప్రాముఖ్యముగా ఈ లోకంలో జీవిస్తున్న మేము పాపమునకు చెడు వైపుకు ఆకర్షింపబడకుండా మా సాక్ష్యం విషయంలో మేము జాగరూకులమై ఉండి అపవాదికి మాలో స్థానం ఇవ్వకుండా మా మాటల ద్వారా, మా ప్రవర్తన ద్వారా, మేము చేస్తున్న కార్యాల ద్వారా మీ నామాన్ని మహిమపరుస్తూ జీవించే కృప మాలో ఉన్న ప్రతి బిడ్డకు దయచేయమని తండ్రి, మీరు చూపించిన కృపను బట్టి, దయను బట్టి నూతన సంవత్సరంలోకి ఈరోజు ప్రవేశించారు. బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారిని, వారి కుటుంబాలను దీవించండి అయా. మేము కొందరికైనా మీ నామాన్ని ప్రకటించి రాజ్య వ్యాప్తిలో పాలిభాగస్తులయ్యే ధన్యత మాకును దయచేయమని జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.